హైదరాబాద్లో నేటి నుంచి షీల్డ్ 2025 సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశంలో సైబర్ క్రైమ్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కూడా వాటిపైన అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనే ఒక లక్ష్యంతో కూడా ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో నేతృత్వంలో కూడా ఒక ప్రతిష్టాత్మకమైన ఒక సదస్సు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సు 2 రోజుల పాటు కూడా ప్రారంభించడం జరిగింది. ప్రారంభించనున్నారు. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కూడా ఈ సదస్సును అయితే ప్రారంభించి తర్వాత 40 సంబంధించి కూడా సెక్షన్స్ని ఏర్పాటు చేసి తర్వాత ఇటు డిజిటల్ కానీ తర్వాత వివిధ రకాల మోసాలకు సంబంధించి కూడా అవగాహన కల్పిస్తూ తర్వాత వాటిని చర్చిస్తూ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తూ సైబర్ క్రైమ్ను పూర్తి స్థాయిలో నియంత్రించడానికి కూడా ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయని చెప్పి కూడా ఇప్పటికే భావించినప్పటికీ అలాంటి సదస్సులో ఈ దేశవ్యాప్తంగా ఐటీ నిపుణుల నేపథ్యంలో కూడా వీటిని ఈ సెక్షన్ ఈ 2 రోజుల సదస్సును అయితే ఏర్పాటు చేసి వాటిపైన కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం మరి కాసేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కానీ ఈ రోజు జరిగే కార్యక్రమంతో అసలు ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత వాటికి సంబంధించి మనతో మాట్లాడడానికి కూడా ఎస్సీకి సంబంధించి కూడా సభ్యులు కొంతమంది ఉన్నారు అన్నట్టు మరియు తెలుసుకుందాం. సార్, ఈ రోజు జరిగే ముఖ్య కార్యక్రమం టుడే పూర్తి షెడ్యూల్ క్యా హోనా? So this is a cyber security conclave. Its name is Shield. So this is done in partnership with SCSC and Cyber Security Bureau from the Telangana Police. So today we have a whole lineup of event. There will be panel discussion, there will be focus sessions, talks, there will be workshops, and this will be represented by industry, academia. We'll have various technology partners, and of course police will be there. Law enforcement will be there, and we'll cover a range of topics which is affecting cybersecurity today. How to deal with ransomware, how to take care of women's security, child safety in terms of cyber relevance, and all of this is aimed to help the industry, is aimed to help the citizens also, and we hope that the takeaways and the knowledge that we will share, which will help in kind of strengthening the cybersecurity in future. How many sections is there? So it's a 2-day event. There are many different tracks. So at least 7 or 8 panel discussion and talks are there today, and similarly tomorrow also. Which types of cyber security awareness programs? So this a whole range of programs are there. Like as I said, we'll cover things like how do you prevent fraud, how do you take help from law enforcement, how do you take care of things like ransomware attacks, also child safety, women's safety in terms of online safety for them. So all of these topics will be covered. ఇది మొత్తం మీద సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా దాదాపు అన్ని రంగాలకు సంబంధించి ఇటు లా ఎన్ఫోర్స్తో పాటు స్టూడెంట్స్ కానీ తర్వాత ఎడ్యుకేషన్తో పాటు ఐపీఎస్ తర్వాత ఐఏఎస్కి సంబంధించిన అధికారులతో పాటు మొత్తం కూడా దాదాపు అన్ని రంగాలకు సంబంధించి కూడా వారిని ఇక్కడే ఒకే వేదిక చేరుస్తూ కూడా ఈ సదస్సును అయితే ఏర్పాటు చేశామని చెప్పి కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నారు. అయితే మరి దీంట్లో జరిగిన అవగాహన కానీ ఇక్కడ ఉన్న సూచనల మేరకు కూడా సైబర్ సెక్యూరిటీతో పాటు ఎస్సీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ప్రస్తుతం అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.